గుంటూరు జిల్లా రాజకీయాల్లో నరసరావుపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి గెలుపొందిన వారు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా, సీఎంలుగా కూడా పనిచేశారు. ఎందరో రాజకీయ ఉద్దండులను నరసరావుపేట అందించింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పేట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో బావమరుదుల మధ్య పోటీ ఏర్పడే పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ప్రస్తుత టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. వీరిద్దరూ స్వయానా బావమరదులు. వేణుగోపాల్ రెడ్డి అక్కనే రామిరెడ్డి వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి సిట్టింగ్ కాగా, రామిరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం నుంచి అయోధ్య రామిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రామ్కి ఫౌండేషన్స్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నీ తానై బావమరిది మోదుగులను నడిపించిన రామిరెడ్డి ఇప్పుడు ఎన్నికల బరిలో దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రామ్కి ఫౌండేషన్ స్థాపించి దాదాపుగా 10 సంవత్సరాల కాలం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు మహిళలకి పొదుపు కార్యక్రమాన్ని నేర్పి అనేక లోన్లు ఇచ్చి కూడా వాళ్ళ సంస్థ తరఫున ఆదుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మేము గమనిస్తూ ఉన్నాం. అందుకనే ఈ నరసరావుపేట నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన్ని గెలిపించేటటువంటి ఆలోచనగా ఈ నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రజలు మొత్తం కూడా ముందు కదులుతూ ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. 2009 వరకు కాంట్రాక్టర్గా ఉన్న మోదుగుల ప్రజారాజ్యం నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. అనూహ్య కారణాలతో టీడీపీలో చేరి 2009లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మోదుగుల హల్చల్ చేశారు. పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే నియోజకవర్గ ఓటర్లలో మోదుగులపై మంచి అభిప్రాయమే ఉంది. సిట్టింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి పేదలకు కానీ బడుగులకు కానీ చాలా ప్రజాశీలన హృదయంతో బడుగు బలహీన వర్గాలను కలుపుకుపోతూ ఆయన పార్టీ కార్యక్రమాలు కానీ మరి ఇతర విషయాల్లో కానీ ప్రజలకి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ పార్లమెంటులో ఎంతో ఉన్నత అభివృద్ధికి కృషి చేశారు. తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యున్సీలో ఆయన్ని మళ్ళీ తిరిగి గెలిపించుకోవడంలో యువత కానీ మరి ప్రజలు కానీ అతన్ని గెలిపించుకునే పనిలో నిమగ్నమై ఆయనకి గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. తన వెన్నంటే ఉన్న రామిరెడ్డి పోటీ చేస్తానని ప్రకటించడంతో మోదుగులకు ఊహించని షాక్ తగిలింది. దీంతో మోదుగుల డైలమాలో పడ్డారు. అయితే పోటీపై మాత్రం తగ్గేది లేదంటున్నారు. చంద్రబాబు ఆదేశిస్తే పోటీ చేస్తానని స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి పోటీకి బావమరుదులిద్దరూ సై అంటే సై అంటున్నారు. అయితే ఎన్నికల సమయానికి ఎవరైనా వెనక్కి తగ్గుతారా లేక పోటీ తప్పనిసరి అవుతుందా చూడాలి.